హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేర్ ఆఫ్ కెనడా. ఈ ఇయర్ హ్యాలోవీన్ అండ్ దివాళీ ఒకే రోజు వచ్చాయి. మేము కెనడాలో ఈ 2 ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ హ్యాలోవీన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనకి హ్యాలోవీన్ అంటే ఇంటి ముందు స్పూకీ డెకరేషన్స్ అండ్ కాస్ట్యూమ్స్, ట్రిక్ ఆర్ ట్రీట్ అని పిల్లలు ఇంటింటికి వెళ్ళడమే తెలుసు. మనకి ఇదొక ఫన్ ఫెస్టివల్ లానే తెలుసు. కానీ ఏన్షియంట్ టైమ్స్లో ఇదొక ట్రెడిషన్. పర్టికులర్గా సెల్స్ అనే ట్రైబల్ గ్రూప్ శామ్హెన్ అనే ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకునేవారు. సమ్మర్ ఎండ్తో హార్వెస్ట్ టైం కూడా ఎండ్ అయిపోయి చీకటి అండ్ చలితో ఉండే వింటర్ స్టార్ట్ అవుతున్న టైంలో ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకునేవారు. ఈ టైంలో చనిపోయిన వారి ఆత్మలు ఎర్త్ పైకి వస్తాయని వీళ్ళు నమ్ముతారు. అండ్ ఈ ఆత్మల నుండి వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి గోస్ట్లా కాస్ట్యూమ్స్ వేసుకొని తిరుగుతారు. 2000 years నుండి ఉన్న ఈ ట్రెడిషన్ ఇప్పుడు ట్రిక్ ఆర్ ట్రీట్ అనే ఫన్ ఫెస్టివల్లా వరల్డ్ వైడ్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎవ్రీ ఇయర్ 31st అక్టోబర్కి హ్యాలోవీన్ని సెలబ్రేట్ చేస్తారు. హ్యాలోవీన్ మంత్ ఎండింగ్లో అయినా ఇంటి ముందు డెకరేషన్ మాత్రం అక్టోబర్ మంత్ స్టార్ట్ అవ్వగానే చేసేస్తారు. హ్యాలోవీన్ రోజు డౌన్ టౌన్ స్ట్రీట్స్ మొత్తం కాస్ట్యూమ్స్ వేసుకొని తిరుగుతారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు చాలా క్రియేటివ్గా రెడీ అయ్యారు. హ్యాలోవీన్లో నాకు ఎక్కువగా నచ్చేది ప్రతి ఒక్కరూ చాలా ఇంట్రెస్ట్తో రెడీ అవుతారు. కాస్ట్యూమ్స్ వేసుకోవడమే కాకుండా మేకప్ కూడా చాలా బాగా వేసుకుంటారు. మ్యాక్సిమం రియలిస్టిక్గా ఉండడానికి ట్రై చేస్తారు. కొందరు కాస్ట్యూమ్స్తో అట్రాక్ట్ చేస్తే మరికొందరు డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్తో ఎంటర్టైన్ చేశారు. వర్షం పడడం వలన క్రౌడ్ కొంచెం తక్కువగా ఉంది. లాస్ట్ ఇయర్ క్రౌడ్ ఇంకా ఎక్కువగా ఉండే. గోస్ట్ నుండి సూపర్ హీరోస్ వరకు డిఫరెంట్ క్యారెక్టర్స్ కాస్ట్యూమ్స్ వేసుకున్నారు. ఈ పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా క్యూట్గా అనిపించింది. ఈ పర్ఫార్మెన్స్ తర్వాత ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇంటి దగ్గర ఇదే మా ఫస్ట్ హ్యాలోవీన్. లాస్ట్ టైం ఆల్మోస్ట్ నైట్ 12 వరకు డౌన్ టౌన్లోనే ఉన్నాము. పిల్లలు కాస్ట్యూమ్స్ వేసుకొని ట్రిక్ ఆర్ ట్రీట్ అంటూ ఇంటికి వచ్చారు. అంత క్యూట్గా ట్రిక్ ఆర్ ట్రీట్ అని అడిగితే ట్రీట్ ఇవ్వకుండా ఎలా ఉంటాం? అందుకే పిల్లలందరికీ ట్రీట్ ఇచ్చేసాం. ఇంటి దగ్గర ఇంతమంది పిల్లలు ఉన్నారని మేము అస్సలు అనుకోలేదు. ఒకరి తర్వాత ఒకరు వెంటనే రావడంతో నాకు వీడియో తీయడం కూడా కుదరలేదు. పిల్లలకి ట్రీట్స్ ఇవ్వడం అయిపోయాక దివాళీ సెలబ్రేషన్ స్టార్ట్ చేశాం. ఇక్కడ క్రాకర్స్ ఎప్పుడు పడితే అప్పుడు కాల్వడానికి కుదరదు. దివాళీ రోజు స్పెసిఫిక్ టైం వరకే మనకి పర్మిషన్ ఇచ్చారు. సో ఫాస్ట్గా క్రాకర్స్ కాల్చేసాం. ఇంకా ఇలా దివాళీ సెలబ్రేషన్స్తో మా డేని హ్యాపీగా ఎండ్ చేసాం. మీరు కూడా ఈ దివాళీని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో హ్యాపీగా అండ్ సేఫ్గా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కేర్ ఆఫ్ కెనడాలో.